నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా 100% ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ ప్రక్రియ పూర్తి. పత్రాలు తిరిగి స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ప్రశ్న రావణ్ పై మోపిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలి. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 100% ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, ఈ పత్రాలు తిరిగి స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓలతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటితో జిల్లాలో ఉన్న 1640 పోలింగ్ కేంద్రాల్లో 16,50,811 మంది ఓటర్లకు 100% ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందన్నారు. అలాగే ఇప్పటి వరకు 60.30% మేర డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. జిల్లాలోని ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు సర్ ప్రక్రియపై మరింత దృష్టి పెట్టి ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. కొన్ని మండలాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ కొంత మందకోడిగా సాగుతుందన్నారు. సర్ ప్రక్రియ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో జూలై 11 నాటికి 100% డిజిటలైజేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మైగ్రేషన్, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించి ఖచ్చితంగా వారికి నోటీసులు జారీ చేయాలని బిఎల్ఓలు, సూపర్వైజర్లకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్లు ఎం జగన్నాథం, 7 నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. గూగుల్ డాక్ ఇచ్చి దాంట్లో అప్డేట్ చేసినది బట్టి చూస్తే దాదాపు 1,30,000 దాకా మీరు చేయలేదని ఇచ్చారు. సో 1,30,000 ఈ 6,20,000 నుంచి తీసేస్తే ఇంకా 5 లక్షల ఫామ్స్ మనము కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇవాళ ఆల్రెడీ 7వ తారీఖు ప్రోగ్రెస్ ఆన్ ఎస్ఐఆర్. సో ఎస్ఐఆర్లో డిజిటైజేషన్ వచ్చేటప్పటికి ఇఫ్ యూ టేక్ కాకినాడ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ 16,50,811 ఎలక్టర్స్ ఉంటే వీ హ్యావ్ డిజిటైజ్ 10,25,149, దాదాపు 62% చేయడం జరిగింది. ఇంకా 6,25,662 పెండింగ్ ఉంది. సో 6,25,662